వండినా అన్ని కష్టం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేద ప్రజలకు అన్యాయం చేసే వారిని ఊరుకోనివ్వమని ఘాటుగా హెచ్చరించారు. ఆదోని పట్టణంలో బంగారు వ్యాపారుల మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు అని చెప్పగా ఆయన పూర్తి విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని హామీ ఇచ్చారు. బంగారు షాపులు ఆర్డీఓలో నమోదు చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాలని సంఘం బాధ్యత తీసుకోవాలని సూచించారు. 15 రోజులు పోతే వాళ్ళు లేరు సార్, తిరుగునే ఉండము లేరు. వచ్చినాక ఏడాది పోతే ఏం చేసుకుంటా మా తమ్ముడు నాకు చూసి ఎట్లా పట్టి పట్టి నాకు చూపిని అంటాడు అన్న. మరి నువ్వు వచ్చావు కదా నువ్వు అని మామ సార్ స్టేషన్కి కానీ పోతుంది సార్, ఏం చెప్పు అని స్టేషన్కి ఏం చేసుకుంటా చేసుకున్నాను అంటారు. బయట ఇంటికి చేసిన సార్ మా పోయింటే పట్టుకుని చేసినారు. చేసుకుని ఇచ్చే ఏమంటాడు మా తమ్ముడిని దగ్గర ఇచ్చిన కదా నీ బంగారం ఇచ్చిన నిషేధ్ గారు ఇచ్చింది అన్నాడు. ఇవ్వాలి మాకు ఇప్పుడు నీకు ఇచ్చినాడంటే ఇచ్చిన నిజమే మా తమ్ముడు రాసి ఇచ్చినట్టు కదా చీట్ నీకు అంటాడు. మరి ఎట్లా సార్ అంటే మా బంగారం ఆడింది మాకు తెలియదు అంటాడు. మాకు బంగారు కాదు ఆ అమ్మాయి పెళ్ళి వచ్చిందంటే అంటే ఏం సోలేక సార్ దగ్గర తిరిగితే పోయా ఒక ఏంటికి వస్తారు మీరు వాళ్ళు ఆడుంటాడేమో వాడిని పట్టుకుపోయి అంటారు. తీసుకున్న డబ్బులు 1,75,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు వడ్డీ కోసమని. 15 రోజుల్లో ఎందుకు తీసుకున్నావు వడ్డీ? సార్ ఇల్లు కొట్టం వేసుకోవడానికి 1,75,000 రూపాయలు తీసుకున్నాడు. 15 రోజుల్లో మళ్ళీ పోయినాడు, నేను డబ్బులు ఇచ్చేస్తాను, వ్యవసాయంలో మిర్చి పండించినాను, డబ్బులు వచ్చినాయి, నేను మళ్ళీ బంగారు తెచ్చుకోవాలా విలువైంది అని పోయినాడు. అప్పటి నుంచి ఆ షాపు లేదు, ఆ మనుషులు తిప్పుతూ ఉన్నారు. రకరకాల ఇల్లు కనుక్కున్నాడు, వాళ్ళని పట్టుకున్నాడు, వెళ్ళినప్పటికి కూడా బెదిరిస్తా వచ్చినారు. సంవత్సరాల కొద్దీ తిరుగుతూ ఉన్నాడు. న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు. పోలీసులు అతన్ని పిలిపించి న్యాయం జరగలేదు అంటున్నాడు. నీకు కేవలం 10,000 రూపాయలు ఇస్తారు, 20,000 రూపాయలు ఇస్తారు, తీసుకొని పో అని మాకు పంచాయతీ చేసి కేసు పెడితే అది కూడా ఆ డబ్బులు కూడా రావు అని చెప్పి బెదిరించి పంపించినారు. రాజోల్ నియోజకవర్గం